ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రకాష్ రాజ్ గారు అనగానే మన అందరికీ అబ్బా ఏం విలన్ అంటాం, కానీ ఇక్కడ ఈయనకి మాత్రం ఆయన హీరో అంటారు. అదేంటో తెలియాలంటే ఈ స్కిట్ కంపల్సరీగా చూడాల్సిందే. లెట్ మీ వెల్కమ్ దెం. అరే నాన్న ఉన్నాడు జాగ్రత్త ఏంటి, అదేదో బివేర్ ఆఫ్ డాగ్ లాగా. మా నాన్న కుక్క కంటే డేంజర్ సార్. ఎక్కడైనా కొడుకు వల్ల తండ్రికి కష్టాలు వస్తాయి, కానీ నాకు నా తాత కొడుకు వల్ల కష్టాలు వస్తున్నాయి సార్. అంత కష్టాలు ఏమొచ్చారా? ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేని రోగం మా నాన్నకుంది మేడం. ఆ రోగం పేరే ప్రకాష్ డిసార్డర్. మా నాన్నకి ప్రకాష్ రాజ్ గారు అంటే పిచ్చండి, పిచ్చి. సుధీర్ అన్న, రోజు రాత్రి మా నాన్న ఏదో ఒక ప్రకాష్ రాజ్ గారు సినిమా చూస్తాడన్నా. దాని తర్వాత రోజంతా క్యారెక్టర్ లో ఉండిపోతాడన్నా. అనిల్ సార్ అంతెందుకు సార్, మొన్నటికి మొన్న ఖడ్గం సినిమా చూశాడు. ఎవడో ఆటో తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాడు. నిన్నటికి నిన్న బద్రీ సినిమా చూశాడు. ఎవడో చెల్లిని తీసుకొని వచ్చి నా చెల్లని చెప్పి ఇంట్లో పెట్టాడు. అన్న ఇప్పుడు నా భయం అంతా ఒకటే అన్న, వీడు ఎక్కడొక్కడు సినిమా చూస్తాడో నాకు పిన్నిని తెస్తాడేమో అని. అయినా మా నాన్న ఇన్ని సినిమాలు ప్రకాష్ రాజు చూసినా ఆయనలాగా ఇంప్రెస్ చేయడం మాత్రం అస్సలు రాదు సార్. రోజు మమ్మల్ని చాప కొడతాడు సార్. ఒరే నా తాత కొడక ఎక్కడున్నావురా? తాత కొడక ఎవర్రా నువ్వు? నేను యాంకర్ని. నమ్మను. ఎందుకు? మోనార్కనే నవ్వడో మోసం చేయలేడో. ప్రకాష్ రాజ్ అవుతును. వామ్మో, వీడి నైట్ సుస్వాగతం సినిమా చూసినట్టున్నాడు. నేను ఇంటికి రావడం లేట్ అయింది. ఎక్కడికి వెళ్ళాం? అది సూపర్ మార్కెట్ వెళ్ళాను నాన్నగారు. సూపర్ మార్కెట్ కు వెళ్ళావా, లేక సూపర్ మార్కెట్ వాడి కూతురు సూపర్ గా ఉందని లైన్ వెళ్ళావా? నిజం నాన్న, నా ఫ్రెండ్ సుధీర్ కూడా అక్కడే ఉన్నాడు. ఇద్దరం కలిసి వెళ్ళాం నాన్న. అయితే అదే కావాలంటే అడగను నాన్న. ఒక్కడే వెళ్ళామంటే నిజంగానే నమ్మేవాడిని రా. కానీ నువ్వు సుధీర్ గాడి పేరు చెప్పావు చూడు, అప్పుడే డౌట్ వచ్చింది. నేను మోనార్కనే నవ్వడం మోసం చేయలేడు. మిమ్మల్ని ఎవరు మోసం చేయలేదు, కానీ మీరు ప్రకాష్ రాజ్ వయసులో అందరినీ మోసం చేస్తున్నారు. ఇదండి మా నాన్న ప్రాబ్లం. అమ్మా బాగున్నావా? బాగున్నానండి. ఏం బాగున్నావు? కొంచెం మేకప్ వేసుకో, అప్పుడు బాగుంటావు. ఎందుకు నవ్వుతావు? హలో మాస్టర్, ఎందుకంత నవ్వుతాను? ఎవరో మీకు తెలుసా? బాలేవారు మీరు తెలియకపోవడం ఏంటి? గూగుల్లోకి వెళ్ళి నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు అని కొడితే మీ ఫోటోలే వస్తున్నాయి. మైక్ పెట్టుకొని మరీ నవ్వాల్సిన అవసరం లేదు. ఇందాకే చూసానండి మీరు అమ్మాయితో పులిహోర కలపడం. ఊరికే వస్తుందా అండి ఎవరికైనా కోపం? ఎంతమంది అమ్మాయిలు చూసారు, ఎంతమందితో దెబ్బలు తిన్నారు. అయినా అందరికి సాధ్యమా అండి నలుగురితో చీ పోరా అనిపించుకునే స్థాయికి రావడం? నవ్వుతూ వేసేస్తున్నారు. హలో మాస్టర్, నా గురించి కాదు, మీ కొడుకు అక్కడ స్కూల్లో అమ్మాయిలను కలిసి తిరుగుతున్నాడు. మీ కొడుకు చెప్పండి ఫస్ట్. స్కూల్లో కంప్లైంట్ ఇస్తాను అవుతారేంటండి? నేను నవ్వింది కంప్లైంట్ ఇచ్చినందుకు కాదు, కంప్లైంట్ నువ్వు ఇచ్చినందుకు. అసలు మీ అబ్బాయి స్కూల్లో కనపడడం లేదండి, కొంచెం కనిపించమని చెప్పండి. ఎందుకు నవ్వుతున్నారండి? కనిపించడం గురించి మీరు మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది. ముందు మీరు ఎపిసోడ్ లో కనిపించండి, దాని తర్వాత మా వాడు స్కూల్లో కనిపిస్తాడు. మీ స్కిట్ పుణ్యం అని ఇక్కడ 2 క్లోజులు పడ్డాయండి. ఎందుకలా నవ్వుతారండి? మీ అబ్బాయి చాలా గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు, కొంచెం మెల్లిగా మాట్లాడమని చెప్పండి. మాకు కూడా ఉందా? మెల్లగా మాట్లాడడం గురించి మీరు మాట్లాడుతుంటే నవ్వు వచ్చిందండి. ఎలా నవ్వుతున్నారు చూడండి వాళ్ళకన్నా. ఎందుకమ్మా నవ్వుతున్నావు? ఎందుకంటే నేను ప్రతిరోజు మీ సినిమాలు చూస్తాను కాబట్టి. అబ్బా, ఆయనకు మాత్రం మంచి డైలాగ్ వేశారు. ఎక్కడో కొడుతుంది సీనా.
అరే సిద్ధు ఆగు, ఏంటి అలా ఉన్నా? ఏం లేదు నాన్న. నేనేం చేశానని అలా ఉన్నా? నవ్వుతున్నారు నాన్న. రోజా గారు అనిల్ గారు నన్ను చూసి నవ్వుతున్నారు. వాళ్ళు నవ్వాలన్నా కదరా మనం స్కిచ్ చేస్తుంది. నీ అబ్బా నవ్వడం అంటే ఆనపడం కాదురా. ఏంటి మేడం? కొట్టేస్తారు మిమ్మల్ని. అబ్బో ఇద్దరు ప్రకాష్ రాజ్ గారు. ఒరే నాకు చెప్పొచ్చు కదరా. చెప్తే మళ్ళీ ఇలాంటి దరిద్రమైన ఎక్స్ప్రెషన్ పెట్టి పర్ఫార్మెన్స్ మొత్తం పెంట చేస్తావు. అవునా? కొట్టేస్తారు మిమ్మల్ని. ఇప్పటికీ నా స్కిట్ పేపర్ ఇంకా మీ చేతుల్లోనే ఉండిపోయింది నాన్న. సారీ రా, ఇంకప్పుడు ఇలా చేయను. దా ఈ హ్యాపీ మూమెంట్ లో సాంగ్ కి డాన్స్ వేద్దాం. నువ్వు కూడా రావే. కొడదు కానీ ఫస్ట్ డాన్స్ చేయి. వాట్ పర్ఫార్మెన్స్ అసలు. స్కిట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పంచుల కన్నా ఎక్కువ మీ వాయిస్ నవ్వాం మేము బాగా. సార్ అనిల్ సార్ బాగా చేసావు లోహిత్, 3 వేరియేషన్స్ బాగా చేసావు. మధ్యలో ఎక్కడో ప్రకాష్ రాజ్ నుంచి అటు సాయి కుమార్కి వెళ్ళావు, మధ్యలో సాయి కుమార్ నుంచి ఇటు వస్తున్నావు, ఇటు నుంచి ఇంకోరి దగ్గరికి వెళ్తున్నావు. మాక్సిమం మేనేజ్ చేసావు, చాలా బాగుంది. అండ్ నవ్వుతూ అందరికి పంచులేసావు, అది అదిరిపోయింది. అండ్ నువ్వు శశాంక్ లాస్ట్ బొమ్మరిల్లు స్పూఫ్ చాలా బాగా చేసావు. థాంక్యూ సార్. నేను కొట్టేస్తాను మిమ్మల్ని. సుధీర్ అన్నాడు నీది కూడా ప్రకాష్ రాజ్ వాయిస్ లాగా ఉంది. బాగా చేశారు, వెరీ గుడ్. ముగ్గురు టైమింగ్ చాలా బాగుంది. రోజా గారు కొడుకు చాలా బాగా చేసావు శశాంక్. థాంక్యూ మ్యామ్. లోహిత్ సాయి ఒక రేంజ్ లో చేస్తే నువ్వు స్టార్టింగ్ ఇరగదీసావు అండ్ ఫైనల్ మళ్ళీ మొత్తం నువ్వే క్లోజింగ్ సూపర్ గా చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ గురించి ఏదన్నా? కాదు, జడ్జిమెంట్ తీసినప్పుడు లేచి నుంచోవాలి ఇద్దరు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. బయటకు వెళ్ళి నించోండి. ఆల్రెడీ ముందున్న 2 చైర్లు తీసేసారు. నేను అదే అడిగాను, నెక్స్ట్ మమ్మల్ని కూడా తీసేస్తారని. కాదు, సోఫాలు ఎందుకు తీసారు పాపం? లాస్ట్ ఎపిసోడ్ ఏం చేయలేదు సార్, మరి ఈ ఎపిసోడ్ పేమెంట్ ఇవ్వాలి కదా. నెక్స్ట్ ఎపిసోడ్ కి అలాగే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ సూపర్, థ్యాంక్ యూ. సో ఈ ఎపిసోడ్ లోని 100% పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎంటర్టైన్ చేసి ఎవరు ది బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద ఎపిసోడ్ గెలుచుకుంటున్నారో ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ప్లీజ్. సో ఈసారి నాకు అనిపించింది, సో 2 స్కిట్స్ బాగా చేశాడు. ఈ స్కిట్ లో కూడా బాగా చేశాడు. ఉత్తమ భర్తను ఉత్పత్తి చేయబడను అని చెప్పి చక్కగా చేశాడు.